టెస్టోస్టిరాన్ 40 క్రాస్ అయిన తర్వాత సెక్షువల్ డ్రైవ్ ఒక 10% అనుకుంటే ఓకే 90% వాళ్ళ జనరల్ ఫంక్షన్కి అచ్చా 90% యూజ్ అవుతుంది. ఓకే వాళ్ళు వాకింగ్ చేయడంలో డబుల్ స్ట్రెంత్ అవుతుంది, కింద పడ్డ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో రెగ్యులర్ నార్మల్ పర్సన్ కూడా తీసుకోవచ్చు ఇది ఇంజెక్షన్. కానీ ఇందులో ఓన్లీ ఒకటే, యంగ్స్టర్స్లో ఎంత పాసిబుల్ ఉంటే న్యాచురల్గా ట్రై చేయాలి. అది 50 క్రాస్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని షార్ట్స్ తీసుకోవచ్చు, ఏం కాదు, నష్టం లేదు. బయట నుంచి తీసుకోవడము చాలా మంది అనవచ్చు డాక్టర్స్, ఎందుకు బయట వీళ్ళకి న్యాచురల్. సార్ మనం ఎంతమంది డాక్టర్స్ చెప్పింది ఫాలో అవుతాం? పొద్దున్న లేవాలి, ఈ ఫుడ్ తినవద్దు, ఆ ఫుడ్ తినవద్దు, ఈ డైట్ మెయింటైన్ చేయాలి, ఇది చేయాలి. 90% చేయరు సార్. 90% డాక్టర్సే చెప్తారా, 90% చేయరు. వీళ్ళలోకి మనం కాబట్టి డాక్టర్ల పంట పండుతుంది. వాళ్ళు చెప్పలేని చేస్తే ఏ డాక్టర్ పని ఉండదు. సో నేనేమంటా, దీన్ని ఒక్క ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ లో అంత మంచి చేంజెస్ వస్తున్నప్పుడు వై షుడ్ ఇంట్ వి గివ్ ఇట్? సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఇట్స్ అన్ హార్మోన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్స్ అన్ హార్మోన్. ఏముండవు అంత పెద్దగా, అసలు ఎస్టాబ్లిష్డ్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు సార్ దాని మీద ఇప్పటి వరకు. ఒక్కటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఇంతకు ముందు ఉండే, ప్రోస్టేట్ క్యాన్సర్ లో అవాయిడ్ చేయమని. ఇప్పుడు అది కూడా కంప్లీట్ డిస్ప్రూవ్ అయిపోయింది. హ్యాపీగా ఏ పేషెంట్ అయినా బై డిఫాల్ట్ పేషెంట్ వచ్చిండు, ఈ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు అందరు ఏ యూరాలజిస్ట్ దగ్గర పోయినా, ఏ ఆండ్రాలజిస్ట్ దగ్గర పోయినా అని పిఎస్ఏ టెస్ట్ చేస్తుంటాం, టెస్టోస్టెరాన్ ఇచ్చే ముందు. ఇప్పుడు అవసరం రావట్లేదు, ఎందుకంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఎక్కువగా ఉన్నా కానీ మేము ఇవ్వచ్చు, ఏమి ఇష్యూస్ లేవు. ఇంకొకటి సార్, ఇది రెగ్యులర్ క్వశ్చనే కానీ, అంటే చాలా మంది మైండ్ సెట్ ఎటువంటి పెళ్లి అనగానే ఫ్రెండ్స్ తో కలిసి మందు సిగరెట్లు వాడు టెన్షన్ ఎక్కువైపోయి, ఇలాంటి బ్యాచులర్ పార్టీ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు. తీరా ఆ 3 రాత్రుల దగ్గరికి వెళ్ళేసరికి దెబ్బ తినిపోతున్నాడు. 100%. అంతేనా సార్? సిగరెట్ మందు 10,000%. అంటే ఏదైనా ఇప్పుడు ఈ పెళ్లి అనేసరికి మీరు అన్నట్టు ఆ ఫంక్షన్స్ వాళ్ళ బాడీని ఎంత డ్యామేజ్ చేసుకోవాలో అంత డ్యామేజ్ చేసుకుంటారు కదా. అది మళ్ళీ లైఫ్ లో మనకు మందు దొరకదు అన్నట్టు, అదే కదా, నేను తాగకపోతే చచ్చిపోతా అన్నట్టు ఫ్రెండ్స్ కూడా అట్లే అయిపోయింది, బ్యాచులర్ లైఫ్ అయిపోయింది. డెఫినెట్లీ ఒకటి ఏమైపోతుంది అంటే, చాలా మంది ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఈ మందు తాగి కొన్ని రోజుల తర్వాత కూడా మన మైండ్ అంత ఫ్రీ కాదు, కాగ్నిటివ్ ఫంక్షన్స్ తగ్గుతాయి. ఓకే. సో దానివల్ల మనకి అంటే ఈ సెక్షువల్ యాక్టివిటీకి నేను రెడీ ఉన్నా లేదా మన బ్రెయిన్ యాక్టివేట్ కాదు. రేపు వాళ్ళు పోయి ఆ అమ్మాయితో కిస్ చేసినా కానీ వీళ్ళకి ఎరెక్షన్ రాకపోవచ్చు. కరెక్ట్. సో నేననే అరే ఫస్ట్ ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్లో, దేనికైనా ఒక టైమింగ్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. లాస్ట్ టైం తాగేది కాదు కదా, లైఫ్ లో తాగండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తుండే, పరిమితంగా ఎవ్రీడే తీసుకున్నా సేఫ్. ఫుడ్ లో కూడా నాకు చిన్నప్పుడు ఎప్పుడు చెప్తుండే లావ్ అవుతున్నావా అని. అరే ఇప్పుడు అన్ని తినేసేసి లైఫ్ లో ఎప్పుడు తినకుండా అవుతావా, లేకపోతే ఇప్పటి నుంచే కంట్రోల్ గా తీసుకొని లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తావా? మా అమ్మ చాలా చిన్నప్పటి నుంచి ఫస్ట్ చెప్పేది ఇది, లావ్ అవుతున్నావు, అన్ని తినకు, జంక్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు వేరే కంట్రీస్ లో మనకు ఆప్షన్ దిక్కులేదు, ఆడ మాకు ఒక స్లైస్ ఆఫ్ పిజ్జా దొరికితే హ్యాపీ, మోర్ దెన్ ఒక లంచ్ కి అది ఒకటి స్లైస్ దొరుకుతుంది, ఇంకేం ఆప్షన్ ఉంటుంది మనకి? కుక్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఇవన్నీ ఏదైనా ఎనీథింగ్ పర్మిసబుల్ గా లిమిటేషన్ లో తీసుకుంటే లైఫ్ లో ఎటువంటి ఇష్యూస్ రావు. సో ఇది కూడా ఇదే, చాలా మంది వీళ్ళంతా ఎక్కువ శాతం సైకోజెనిక్. ఇక్కడ ఈ ఫస్ట్ నైట్ ఇష్యూస్ అంతా సైకోజెనిక్ వీడియో ఉంటుంది. ఎందుకు అంటే చేయగలుగుతానా వల్ల కాదేమో అని వాడు నిజంగానే వెళ్ళిపోతాడు. వెంటనే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, సార్ ఇప్పుడు ఏం చేయాలని, వాడు టాబ్లెట్ చెప్తాడు, వీడు వేసుకుంటాడు, అయినా రాదు. ఎందుకంటే ఫస్ట్ యు ఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. నువ్వు ఆ స్ట్రెస్ లా నువ్వు ఎన్ని టాబ్లెట్ తీసుకుంటే ఏం పని చేస్తుంది? నీ మైండ్ ఫ్రీ లేదు, నీకు భయం ఉంది, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ఆల్వేస్ బెటర్. ఆల్వేస్ బెటర్. ఇంకోటి సార్, నైట్ షిఫ్ట్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయా? డెఫినెట్లీ. సింపుల్ లాజిక్ చెప్తా, మన బాడీ సర్కేడియల్ రిథమ్ ని ఫాలో చేస్తుంది. అంటే సర్కేడియల్ రిథమ్ అంటే ఏ టైంలో లేస్తాము, ఏ టైంలో పడుకుంటాము, ఏ టైంలో ఆకలి అవుతుంది, ఏ టైంలో మన హార్మోన్స్ రెడీ అవుతాయి, ఇవన్నీ ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది మన పుట్టుకతోనే. సో ఈ నైట్ డ్యూటీ చేయడం వల్ల మనం ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తున్నాం. అందరు ఏమనుకుంటారు, అరే నైట్ లో నేను వర్క్ చేస్తున్నా, డే అంతా పడుకుంటున్నా, కానీ బాడీకి అది తెలియదు కదా. నీ బాడీకి ఆల్రెడీ అదొకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో దాని సర్కేడియల్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది. యువర్ బ్రెయిన్ ఈస్ గెటింగ్ రెస్ట్. నువ్వు మార్నింగ్ 6 వరకు వర్క్ చేసినావు, 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు పడుకున్నావు, యువర్ బ్రెయిన్ హెస్ గాట్ రెస్ట్. కానీ టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ నైట్ సమ్వేర్ అరౌండ్ 11 నుంచి మార్నింగ్ 4 to 5 మధ్యలో
ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందుకే మార్నింగ్ ఎరెక్షన్స్ మార్నింగ్ ఎరెక్షన్స్ మెయిన్ రీజన్ ఏంటంటే మన okay. టెస్టోస్టిరోన్ ఆ టైంలో మన బాడీలో హై లెవెల్లో ఉంది. దట్ ఈస్ ద రీజన్ మనకి మార్నింగ్ బోర్డ్ అనేది కామన్. ఓకే, ఒకవేళ వస్తలేదు అనుకోండి, సింపుల్ లాజిక్, మనకి ఎరెక్షన్స్ మార్నింగ్ లేవగానే ఎరెక్షన్స్ హార్డ్గా లేవు అంటే ఇట్ ఈస్ యువర్ టెస్టోస్టిరోన్ తగ్గుతుంది. సో మనం యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ ఎట్లా? సన్లైట్లో రావాలి, జిమ్ చేయగలిగితే జిమ్ చేయాలి, అదర్వైజ్ మన టెస్ట్ బూస్ట్ కాదు. ఓకే, మెల్లిగా దే గో ఇన్ టు సివియర్ డెఫిషియన్సీ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ సెక్షువల్ లైఫ్. ఓకే, కంప్లీట్ గా సెక్స్ లైఫ్ దెబ్బతింటుంది. ఓకే, ఓకే. సో ఖచ్చితంగా అది మైండ్ లో పెట్టుకోవాలి. నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి అదే చెప్తా, అరే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు మీ కంపెనీస్ కి నేను సపరేట్ లెటర్ ఏమన్నా కూడా ఇస్తా. ఎందుకంటే మనకి ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్. మీరు ఆ టైంలో యాక్టివ్ ఉంటే స్పర్మ్ కౌంట్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు రాకపోతే డాలర్లు ఎవడిస్తాడు? అదే చాలా మంది చెప్తారు సార్, మా అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు అదే సార్, కదా. చాలా అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు. బాబు నీకు అమెరికన్ క్లయింట్స్ నేను వెళ్ళను కూడా, నేను వర్క్ ఎప్పుడు ఖరాబ్ చేసుకోని చెప్పను, కానీ ఇప్పుడు మీరు ఒక్కరా వర్క్ చేయకపోతే వర్క్ ఆగిపోదు. ఓకే, మీకు జీతం కరెక్టే. సో మీ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం, డాక్టర్ గారు ఈ అచ్చా. టైంలో అవాయిడ్ చేయమన్నారు. ఓకే, అరే ప్రెగ్నెన్సీ వచ్చినాక మీ ఇష్టం భయ్, మళ్ళీ మీరు ఏమైనా పోవచ్చు. చేసుకోండి, అచ్చా, మీరు ఏ ఓకే. టైం అయినా. హార్మోన్స్ ఎఫెక్ట్ డిస్టర్బ్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయితే కాదు కదా. కరెక్ట్, కరెక్ట్. సో అది చాలా ఇంపార్టెంట్ మైండ్. లేదంటే ఓన్లీ నైట్ షిఫ్ట్ ఓన్లీ అమ్మాయిలు వేయాలని ఉద్యమం చేయాలేమో. సెక్స్ ఎప్పుడు చేస్తారు? ఓ, అదే కదా. అంటే దానికి డే చేసినా పర్వాలేదు కదా అండి. అంటే సార్ బేసిక్లీ మన ఇండియన్ ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంది, నేను చాలా మంది చూస్తాను, నిజమే, 100% కరెక్ట్. నైట్ చేయాలి, నైట్ 10 దాటాలి దాటి. ఆ. అవును, చీకటి ఉండాలి. సరే ఇవన్నిటికీ ఒకటే రీజన్, బాడీ పైన కాన్ఫిడెన్స్ లేకపోవడం. కరెక్ట్. నేను లావున్నా అని ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అవును. సో దే ప్రిఫర్ డూయింగ్ ఇట్ ఎట్ దట్ నైట్. వెరీ కాన్ఫిడెంట్ కపుల్స్ మాత్రమే డేలో సెక్స్ చేస్తారు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఆప్షన్ లేక చేస్తారు. అవును. ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ బాడీ పైన కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ డూ, దే విల్ హ్యావ్ సెక్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్స్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకి షేమింగ్ ఉండదు. అంటే నాకు బాడీ ఏమో చూస్తే వాళ్ళు ఏమో అనుకుంటారు అనే ఫీలింగ్ ఉండదు. భయం లేదు కాబట్టి. కానీ చాలా రూమ్ లో అద్దాలు కూడా పెట్టుకుంటారు పైన డిఫరెంట్ టాకీ పీపుల్ ఉంటారు, అది కూడా ఉంటారు. అట్లాంటి పీపుల్ కూడా చూస్తాను నేను. మన ఇండియాలో తక్కువ ఉంది అనుకున్నా, ఇండియాలో కూడా చాలానే ఉంది సార్, ఉంది. మనకు తెలీదు, నాకు వాళ్ళు చెప్పే స్టోరీస్ నాకు అర్థమవుతాయి. సెక్సువల్ ఫ్యాంటసీస్ వెరీ కామన్. సార్ ఓన్లీ థింగ్ ఏంటంటే బయటపడరు. అది బయటపడరు, ఆ 4 గోడల మధ్య జరిగే విషయాల్ని ఎక్కువ చర్చించుకోరు కాబట్టి. డెఫినెట్లీ. సార్ ఇంకొకటి, 30 ఏళ్ళకే బీపీ షుగర్లు వచ్చేస్తాయి సార్. మరి షుగర్ వస్తే ఇంకా లైంగిక జీవితం కథమా? అంటే అట్లేం ఉండదు సార్. బేసిక్లీ యువర్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్. HbA1c అనేది ఒక 7 లోపట్లో ఉంటే జనరల్లీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కి సంబంధం ఉండదు. ఎప్పుడైనా మనకి పెరిఫరల్ న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ, రెటినోపతి కానీ, ఇట్లాంటి మనకి ఐస్ కి కానీ, కిడ్నీస్ కానీ, లెగ్స్ కి, ఇవన్నీ న్యూరో ప్రాబ్లమ్ అన్కంట్రోల్ డయాబెటీస్ లో వస్తుంది. ఇలా కంట్రోల్లో లేక, బాడీ షుగర్స్ కంట్రోల్ లేక, అదేంది పెరిఫరల్ వెజల్స్ లో ఫిల్అప్ అయిపోయి, సో దానివల్ల వస్తుంది తప్ప యంగ్ చాప్స్లలో వచ్చే ఛాన్సెస్ తక్కువనే.